అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మాగి రబీ జొన్న సాగులో మెలకువలు, బంతిపూల సాగులో యాజమాన్య పద్ధతులు, క్యాబేజీ సాగులో అధిక దిగుబడికి మెలకువలు, తెలుగు రాష్ట్రాలలో పండించే చిరుధాన్యపు పంటల్లో జొన్న ప్రధానమైనది. పెరిగిన వినియోగంతో జొన్నను ఆహార ధాన్యంగానే కాకుండా పశువుల దానాగాను పలు రకాల ఉప ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. గింజను తీసుకున్నాక చొప్పను పశువులకు మేతగా ఉపయోగిస్తారు. సెప్టెంబర్ మాసంలో మాగి జొన్నగాను, అక్టోబర్ మాసంలో రబీ పంటగాను జొన్నను రైతులు విత్తుకుంటూ ఉంటారు. మాగి రబీ కాలాల్లో జొన్న నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలి. వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం జొన్న విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఆయేషా పర్వీన్. చిరుధాన్య పంటలలో అధిక పోషకాలు లభించే పంటలలో జొన్న అనే పంట ఒకటి. ఈ పంట మనం సీజన్ చూసుకున్నట్లయితే మనకు మాగి జొన్న అయితే మనము సెప్టెంబర్లో వేసుకోవచ్చు. అదే మనకు రబీలో వేసుకోవాలైతే మనం అక్టోబర్ మాసంలో వేసుకోవచ్చు. ఇంకా లేట్ రబీకి అయితే మాత్రం మనం నవంబర్ వరకు వెళ్ళొచ్చు. మనం నవంబర్లో ఈ పంటని వేసుకోవాలంటే కొద్దిగా సీడ్ రేట్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొవ్వు చంపు ఈగ అనేది లేట్గా సోయింగ్ చేసుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా సీడ్ రేటు మనం లేట్ సోయింగ్స్లో పెంచుకోవాల్సి వస్తుంది. ఇంకా మనం నేలలు చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలలు, తేలికైన ఎర్ర నేలల వరకు మనకు సరిపోతాయి. అలాగే విత్తన మోతాదు అయితే మాత్రం మనకు ఒక ఎకరానికి 3 నుండి 4 కేజీల వరకు సరిపోతుంది. తెల్ల జొన్నలు అయితే మనకు రకాలు హైబ్రిడ్లు 2 దొరుకుతాయి. అలాగే పచ్చ జొన్నలు అయితే మనకు రకాలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఇది ఫస్ట్ హైబ్రిడ్లు చూసుకున్నట్లయితే మనకు CSH 14, CSH 16 అనేది 2 హైబ్రిడ్లు ఉన్నాయి. 14 వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ఖరీఫ్కే చెప్తారు. బట్ 16 వచ్చేసి మనకు ఖరీఫ్కి మాగికి రెండింటికి వేసుకోవచ్చు. కాబట్టి CSH 16 అనేది మనం మాగిలో వేసుకుంటే మనకు ఎకరానికి 15 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. బూజు తెగులను మరియు ఆకుమచ్చ తెగులను ఈ 2 తెగులని తట్టుకుంటుంది. అలాగే CSH 15-6 ఈ రకం వచ్చేసి మనకు 13 నుండి 14 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. ఈ రకం ఏమంటే మనకు కాండం కుళ్ళు తెగులు, మొవ్వు చంపు ఈగను తట్టుకునే రకం ఇది. ఈ 3 కాకుండా ఇంకొకటి మంచి హైబ్రిడ్ ఏదంటే CSH 13. కంకులు వచ్చేసి మధ్యస్థంలో వదులుగా ఉండి ఎక్కువ దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ ఇది. ఇది ఎకరానికి 16 నుండి 18 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. ఇంకా తెల్ల జొన్నలో రకాలు చూసుకున్నట్లయితే CSV 216-6 ఈ రకం వచ్చేసి రబీలో వేసుకోదగ్గ రకము. దీని యొక్క దిగుబడి వచ్చేసి 14 క్వింటాల వరకు ఇస్తుంది. దీని యొక్క గ్రెయిన్స్ మరియు ఫాడరు నాణ్యంగా ఉంటుంది. గింజలు తెలుపు కలర్లో ఉంటాయి. ఇంకొక రకం వచ్చేసి M35-1 ఇది వచ్చేసి మాల్దండి టైపు. అంటే మనము ఎక్కువగా ఈ రకాన్ని చెప్పేది క్వాలిటీ కోసం చెప్తుంటాము. మనకు ఈల్డ్ కొద్దిగా తగ్గినా కానీ గ్రెయిన్స్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లో దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. దీని గింజలు చాలా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. దీని యొక్క గింజ మరియు చొప్ప కూడా నాణ్యంగా ఉంటుంది.
ఇది వచ్చి మనకు కాండం కుళ్ళు తెగుళ్లను మరియు మొవ్వు చంపు ఈగను ఈ రెండింటిని కొంతమేరకు తట్టుకునే రకము. దీని యొక్క దిగుబడి వచ్చేసి మనకు ఎకరానికి 12-13 క్వింటాల వరకు ఇస్తుంది. ఇంకా మళ్ళీ మన నంద్యాల పరిశోధన స్థానం నుండి విడుదలైన తెల్లజొన్న రకాల్లో వచ్చేసి NTJ 1 నుండి NTJ 5 వరకు ఉన్నాయి. NTJ 2 వచ్చేసి మనకు డ్యూయల్ పర్పస్ సోర్గం అంటారు. అంటే మనకు గ్రెయిన్స్కి ఫాడర్కి రెండింటికి యూస్ చేసుకోదగ్గ రకము. ఇంకా రీసెంట్గా మనము రిలీజ్ చేసిన వెరైటీ తెల్లజొన్న రకం వచ్చేసి NTJ 5. ఈ 5 వచ్చేసి పొట్టి జొన్న రకము. దీని యొక్క పంట కాలం వచ్చేసి 95 రోజుల నుండి 100 రోజుల లోపలే అయిపోతుంది. దీని యొక్క దిగుబడి మనము 18 నుండి 25 క్వింటాల వరకు చెప్పుకోవచ్చు. దీని యొక్క చొప్ప మరియు గ్రెయిన్స్ వచ్చేసి నాణ్యంగా ఉంటాయి. అలాగే పచ్చజొన్న రకాల్లో చూసుకున్నట్లయితే మనము N13, N14, N15 ఈ 3 రకాలు ఉన్నాయి. N13 9 క్వింటాల వరకు ఇచ్చినా కానీ జొన్న మల్లెను తట్టుకునే రకము. పానికల్స్ వచ్చేసి చాలా కాంపాక్ట్గా ఉంటాయి. అదే N14 చూసుకున్నట్లయితే మనకు 12 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. దీని యొక్క చొప్ప చాలా నాణ్యంగా ఉంటుంది, ఎక్కువ చొప్ప దిగుబడి కూడా వస్తుంది. ఈ రెండిటితో పోల్చుకుంటే N15 అన్న రకము పచ్చజొన్న రకము, ఈ రకం యొక్క దిగుబడి మనకు 13 క్వింటాల వరకు వస్తుంది ఎకరానికి. దీని యొక్క చొప్ప నాణ్యంగా ఉంటుంది, చొప్ప దిగుబడి కూడా N13, 14తో పోల్చుకుంటే ఎక్కువగా వస్తుంది. రకాలు మనం ఎంపిక చేసుకున్న వెంటనే చేయాల్సింది విత్తన శుద్ధి. విత్తన శుద్ధితో మనం చాలా వరకు పెస్ట్ డిజీజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక కేజీ విత్తనానికి 3 గ్రాములు థైరమ్ లేదా క్యాప్టన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే మనకు మొవ్వు చంపు ఈగ అనేది ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏం చేయాలంటే థయోమితాగ్జమ్ అన్న మందును 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మనకు ఈ మొవ్వు చంపు ఈగ అనేది రాదు. అలాగే తెగుళ్లలో గింజబూజు తెగులు, బంకకారు తెగులు, అలాగే కాండం కుళ్ళు తెగులు ఇవి కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు. వరుసకి మధ్య 45 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఒక వరుసలో మొక్కకు మధ్య 12 నుండి 15 సెంటీమీటర్లు గ్యాప్ ఉండేటట్లు మనం విత్తుకోవాలి. ఎరువులు అంటే మనం చివరి దుక్కిలో ఏం చేయాలంటే ఒక ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును, 45 కేజీస్ యూరియా, 150 కేజీల SSP, అలాగే 30 కేజీల MOP ఈ 3 కలిపి మనము పంట విత్తుకునేటప్పుడు వేసుకోవాలి. పంట మోకాలెత్తు వచ్చినప్పుడు ఆ 45 కేజీల యూరియాని మళ్ళీ వేసుకోవాలి. ఇంకా మనం ఇది రబీలో వేసుకుంటుంటాం కాబట్టి ఒకవేళ నల్లరేగడి నేలలైతే మనకు 15 రోజులకు ఒకసారి నీరు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎర్ర నేలలైతే వారానికి ఒకసారి నీరు కట్టుకోవాలి. అవసరాన్ని బట్టి మనం నీరు కట్టుకోవాలి. నీటి యాజమాన్యంలో మెయిన్ స్టేజెస్ వచ్చేసి పూత దశ మరియు గింజ పాలు పోసుకునే దశ. ఈ 2 దశలో మనం నీరు కట్టినట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుంది. మనం విత్తిన 30 రోజుల తర్వాత ఏం చేయాలంటే దంతితో కానీ గుంటకతో కానీ మనము అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకు తేమ బాగా నిలబడి దిగుబడి ఎక్కువ వస్తుంది. అలా కాకుండా 50% అట్రజిన్ మందును మనం విత్తిన 48 గంటల లోపల కనుక ఒక ఎకరానికి 800 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వీడు చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ మనకు జొన్న మల్లె కనుక కనిపిస్తే అంటే జొన్న మల్లె మనకు 35 నుండి 40 రోజుల తర్వాత కనిపిస్తుంది. ఒక 50 గ్రాములు అమోనియం సల్ఫేట్ కానీ లేకుంటే 200 గ్రాములు యూరియా కానీ లీటర్ నీటికి కలుపుకొని మనం మల్లె పైన ఒక్కటే పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే జొన్న మల్లెను నివారించుకోవచ్చు. కత్తెర పురుగు ఇది వచ్చేసి మొక్కజొన్నతో పాటు జొన్నను కూడా ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంది. పంట విత్తిన 30 రోజుల లోపల ఏం చేయాలంటే అజాడిరెక్టిన్ 1500 ppm అనే మందును లేకుంటే వేపగింజల కషాయము 1 లీటర్ నీటికి 5 ml వేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజెస్లోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే 40 డేస్ నుండి 50 డేస్ తర్వాత వచ్చిన క్రాప్కి అయితే మనము క్లోరెంట్రినిలిప్రోల్ అనే మందును 0.3 ml లేదా స్పైనోసాడ్ అనే మందును 0.3 ml ఏదో ఒకటి పిచికారీ చేసుకోవాలి. ఇది కాకుండా మొవ్వు చంపు ఈగ అనేది ఇది వచ్చేసి మనం పంట విత్తిన 30 రోజుల ముందే వస్తుంది. ఆల్రెడీ మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొవ్వు చంపు ఈగ అనేది మ్యాక్సిమం రాదు. ఒకవేళ వచ్చినా కానీ మనము క్లోరెంట్రినిలిప్రోలు లేదంటే నొవల్యూరాన్ ఇలాంటి మందులను ఏదో ఒక దానిని మనము 7 రోజులకి 14 రోజులకి 21 రోజులకి స్ప్రేయింగ్ చేసుకుంటే మొవ్వు చంపు ఈగ అనేది ఫుల్గా కంట్రోల్ అయిపోతుంది. 30 డేస్ తర్వాత మనకు వచ్చేది కాండం తొలచు పురుగు, దీన్ని స్టెమ్ బోరర్ అంటారు. దీని యొక్క సిమ్టమ్ ఎలా ఉంటుందంటే ఆకుల మీద గుండ్రంగా వరుసగా రంధ్రాలు కనిపిస్తాయి. క్లోరెంట్రినిలిప్రోల్ అనే మందును 0.3 ml 1 లీటర్కి వేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు దిగుబడి తగ్గించే మెయిన్ పెస్ట్ వచ్చేసి మిడత.
కంకి మిడత అంటారు, అంటే మిడ్జ్ అంటారు దీన్ని. ఇది మ్యాక్సిమము ఫ్లవరింగ్ స్టేజ్లో కనిపిస్తుంది. ఫ్లవరింగ్ స్టేజ్ అప్పుడు మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. పాలు పోసుకునే దశలు ఈ పిల్ల పురుగులు పెద్ద పురుగులు ఏం చేస్తాయంటే గింజలో ఉన్న రసం పీల్చుకొనేసి మనకు ఆ గింజలు అనేది నొక్కలుగా మారిపోతాయి. అలా మారినప్పుడు మన గింజ దిగుబడి తగ్గిపోతుంది. సైపర్మెథ్రిన్ అనే మందును మనము స్ప్రేయింగ్ చేసుకుంటే 0.5 ml 1 లీటర్ నీటికి వేసుకొని ఒక 2 టైమ్స్ స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు ఈ మిడత ప్రాబ్లమ్ని మనము నివారించుకోవచ్చు. తెగుళ్ళు వచ్చేసి దీంట్లో గింజ బూజు తెగులు. మనం విత్తన శుద్ధి చేసుకుంటే మ్యాక్సిమం ఇది రాదు. ఒకవేళ వచ్చినా కానీ మనం ప్రొపికోనోజల్ అనే మందును 0.5 ml 1 లీటర్ నీటికి వేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడు చేయాలంటే గింజ ఏర్పడే దశలో మరియు గింజ గట్టిపడే దశలో ఒక 2 సార్లు మనం స్ప్రేయింగ్ చేసుకుంటే ఈ గింజ బూజు తెగులు అనేది రాదు. పంట కోత అంటే ఇంకా మనకు కంకిలో కింద భాగంలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగులో నుండి తెలుపు రంగులో మారాలి. అలాగే లోపల పాలుండేది మనకు పిండిలాగా మారిన తర్వాత మనం పంట కోతకు సిద్ధంగా ఉందనేసి చెప్పుకోవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులతో పాటు రకాల ఎంపిక కూడా మనం కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జొన్న పంటలో మనకు అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. పూల సాగులో పేరెన్నికగన్న పూబంతి బంతి. వివిధ సైజుల్లో ఆకర్షణీయమైన రంగుల్లో అందరికీ అందుబాటు ధరలో దొరకటం వల్ల నేడు ప్రతి ఇంట బంతిపూల వాడకం సర్వసాధారణమైపోయింది. ప్రధానంగా శుభకార్యాల్లోనూ అలంకరణలకు ఎక్కువగా వినియోగిస్తుండటం వల్ల పండుగల సీజన్లో మంచి డిమాండ్ ఉన్న పంట ఇది. కేవలం పూబంతిగానే కాదు, ఈ మొక్కల నుండి లభించే సహజ రంగులను వివిధ పరిశ్రమల్లో వాడుతున్నారు. సాధారణంగా పండుగల పరంపర ప్రారంభమయ్యే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల నుంచి బంతిపూలకు మంచి డిమాండ్ ఉంటుంది. సంవత్సరం పొడవునా బంతిని సాగు చేసే అవకాశం ఉన్నప్పటికీ నాణ్యమైన పూల దిగుబడి శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. బంతిపూల సాగులో యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్. సాధారణంగా ఏంటంటే బంతి మనం నాటుకునేటప్పుడు ఏంటంటే మనం జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి రావడం జరుగుతుంది. అదేవిధంగా సరైన ఫెస్టివ్ సీజన్ కనుక మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సో అందువలన అంతేకాకుండా దాని నుంచి ఏమైనా విత్తనం తీసుకోవాలన్నా కూడా మంచి విత్తనం రావడానికి అవకాశం ఉంటుంది. కనుక రైతులు ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మనం ప్లానింగ్ చేసుకున్నట్లయితే నాటుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. మరి సాధారణంగా ఇది ఏంటంటే బంతి అన్ని రకాల నెలల్లో కూడా పెరుగుతుంది. కాకపోతే విషయం ఏంటంటే మరుగునీరు అనేది నిల్వ ఉండకూడదు. ఎస్పెషల్లీ డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. కూడా 7 నుంచి 7.5 ఉదజన సూచికున్నటువంటి నేలల్లో బాగా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. బంతిలో ఆఫ్రికన్ జాతి రకాలు, ఫ్రెంచ్ జాతి రకాలు ఉంటాయి. కాకపోతే మార్కెట్లో మాత్రం ఎక్కువగా రైతులు కూడా ఆఫ్రికన్ జాతి రకాలను ఎక్కువగా పెంచుకుంటారు. పబ్లిక్ సెక్టర్ వెరైటీలో అయితే మనకి ఐఏహెచ్ఆర్ బెంగళూరు వారి నుంచి ఉండే అర్కా బాను, అర్కా అబి, అర్కా సుబా రకాలు ఉంటాయి. అదే మనకి ఐఏఆర్ఐ ఢిల్లీ వాళ్ళు అయితే పూసా నారంగ్, పూసా బాసంతి రకాలు ఉంటాయి. వీటితో పాటుగా ప్రైవేట్ రకాలు కూడా మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. సరే, విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి సుమారుగా 600 నుంచి 800 గ్రాముల వరకు అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే రైతులు ఈ చేసుకునేటప్పుడు కంపల్సరీగా నారుమడిలో మేలైన యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి మొక్కలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇది నాటేటప్పుడు కంపల్సరీగా 25 రోజులు వయసు ఉండి 3 నుంచి 4 ఆకులు వచ్చినటువంటి మొక్కలను తీసేసుకోవాలి. ఈ మొక్కలు నాటుకునేటప్పుడు రైతులు ముందుగా నేలని బాగా కలిగి దున్నుకోవాలి. దున్నిన తర్వాత చివరి దుక్కులో 20 టన్నుల పశువుల ఎరువును, దాంతోపాటుగా 40 నుంచి 80 కేజీల యూరియాను, 500 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, 130 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకొని బాగా కలిగి దున్నాలి. ఈ కలిగి దున్నిన తర్వాత ఆఫ్రికన్ జాతి రకాలకైతే సుమారుగా మొక్కకి 30 సెంటీమీటర్లు ఎడము, అదే వరుసకి 40 సెంటీమీటర్ల ఎడంలో మొక్కలు అనేది నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు నాటుకునేటప్పుడు సాయంత్రం వేళల్లో కానీ నీడగా ఉండే టైంలో మాత్రం నాటుకున్నట్లయితే మొక్కలు బాగా మనకి సస్టైన్ అవుతాయి. సో అందువలన రైతులు ఈ విషయం గమనించాలి. మొక్కలు నాటిన తర్వాత చిన్న తడి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అదే మొక్కలు నాటిన తర్వాత 35 రోజుల తర్వాత ఒకసారి 40 నుంచి 80 కేజీలు యూరియాను పైపాటుగా వేసుకొని వాటర్ ఇవ్వాల్సి అవసరం ఉంటుంది.
ఈ ఆఫ్రికన్ జాతి రకాలని పొడవుగా పెరుగుతా ఉంటాయి గనుక కంపల్సరీగా రైతులు నాటిన 40 రోజులకి కంపల్సరీగా పించింగ్ అంటే చివర్లో ఏంటంటే తుంచి వేయాలి. ఈ విధంగా తుంచి వేయడం వల్ల ఏం జరుగుతుందంటే సైడ్‌గా వచ్చే కొమ్మలు ఎక్కువగా పెరిగి ఎక్కువగా పూ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే కంపల్సరీగా బంతి సాకియా స్టేజ్‌లో గానీ, అంటే వెజిటేటివ్ గ్రోత్ టైంలో గానీ, లేకపోతే ఫ్లవరింగ్ వచ్చే టైంలో గానీ కంపల్సరీగా నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సి ఉంటుందనమాట. అదేవిధంగా ఇందులో రైతులు ముఖ్యంగా ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి తామర పురుగులు, అంతేకాకుండా పిండి నల్లి సాధారణంగా ఆశిస్తూ ఉంటాయి. అది పిండి నల్లి ఆశించిన దానికి ఏం చేసుకోవాలంటే 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్‌ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు తామర పురుగులు ఇవేం చేస్తాయంటే రసాన్ని పీల్చివేస్తాయి. లేత ఆకుల్ని గానీ రసం పీల్చివేయడం వల్ల తెల్లగా ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ మొగ్గల్ని కూడా ఇవి రసం పీల్చివేయడం వల్ల బాగా ఎండిపోయి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి 3 ml ఇమిడాక్లోప్రిడ్‌ను 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సుమారుగా 4-5 టన్నుల వరకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. శీతాకాలంలో మంచి దిగుబడినిచ్చే కూరగాయ పంటలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్లు. ఏడాదంతా వీటిని మార్కెట్ గిరాకీని అనుసరించి సాగు చేసిన శీతాకాలపు చల్లని వాతావరణం వీటి సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీటిలో క్యాబేజీ నుంచి ఎకరాకు 20 టన్నుల దిగుబడి వరకు రైతులు సాధించగలిగారు. సాగు చేసే రకాన్ని బట్టి ఆగస్టు 2వ పక్షం నుంచి నవంబర్ చివరి వరకు క్యాబేజీని నాటుకోవచ్చు. రకాన్ని బట్టి 70 నుంచి 120 రోజుల్లో పంట అందివస్తుంది. అయితే క్యాబేజీకి పురుగుల సమస్య ఎక్కువ. డైమండ్ బ్యాక్ మాత్ అనే పురుగుతో పాటు నల్లకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. వీటి నివారణకు ఒక్క రసాయన మందులపై ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను సాగు ఆరంభం నుంచి ఆచరణలో పెట్టాలి. మరి నాణ్యమైన క్యాబేజీ గడ్డల కోసం సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి అనిత నుంచి తెలుసుకుందాం. క్యాబేజీ పంట ముఖ్యంగా మనకి రబీ సీజన్లో అంటే అక్టోబర్ నవంబర్ మాసం ఈ శీతాకాలంలో మనకి తెలంగాణ ప్రాంతంలో మంచిగా దిగుబడిని ఇస్తుంది. అయితే ఈ క్యాబేజీ పంటను పండించడానికి మనకు నేల ముఖ్యంగా ఒకవేళ నల్ల నేల అయితే కొంచెం ఇసుక శాతం ఉండి నల్ల నేలలు లేదా గుల్లగా ఉన్న నేలలు, ఎర్ర నేలలు ఇవన్నీ కూడా క్యాబేజీ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే ఉదజన సూచిక విషయానికి వస్తే 5.5 నుంచి 6.5 వరకు ఇది తట్టుకుంటుంది. విత్తన మోతాదు మనకి సూటి రకాలైతేనేమో ఒక 300 గ్రాముల విత్తనము మన ఎకరా పొలానికి సరిపోతుంది. అదే హైబ్రిడ్ రకాలు అంటే సంకరజాతి రకాలు అయితేనేమో ఒక 150 గ్రాముల వరకు పట్టొచ్చు. ఇకపోతే క్యాబేజీలో స్వల్పకాలిక రకాలు ఉంటాయి. అంటే దాదాపు ఒక 60 నుంచి 80 రోజుల్లో పండించే రకాలు, తర్వాత మధ్యస్థ రకాలు అంటే 80 నుంచి 90 రోజుల వరకు మనం పండించుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక రకాలు అయితేనేమో 100 నుంచి 120 రోజుల వరకు పడుతుంది. స్వల్పకాలిక రకాలు అయితే ముఖ్యంగా మనకి జూలై లాస్ట్ వారం నుంచి దాదాపు సెప్టెంబర్ వరకు మనం వేసుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక రకాలు అయితే మనం ఎక్కువగా రబీ సీజన్లో అంటే అక్టోబర్ మాసంలో వేసుకొని దాదాపు మనకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా మనం పంట తీసుకోవచ్చు. ఈ రకాలు అనేవి ముఖ్యంగా ఈ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ తర్వాత ICR సంస్థల ద్వారా వచ్చిన రకాలు ఉంటాయి. స్వల్పకాలిక రకంలో అర్లీ డ్రమ్ హెడ్ అనే రకము, ఇక మధ్యస్థ రకంలో అయితే పూసా డ్రమ్ హెడ్ అనేది, ఇక దీర్ఘకాలిక అయితే లేట్ డ్రమ్ హెడ్ అనేది ఈ రకాలు మామూలుగా లభిస్తూ ఉంటాయి. ఇకపోతే మన ప్రాంతంలో తెలంగాణలో ఎక్కువగా మనకి ఇందు అనే హైబ్రిడ్ని తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి మరియు మిగతా జిల్లాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే మనకి మహికో కానీ ఇండో అమెరికన్ కానీ నార్త్ సీడ్స్ వారి రకాలు ఎన్నో రకాలు మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి అన్నీ కూడా మంచి దిగుబడినిచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నారుమడి విషయానికి వస్తే మనము ఎత్తైన నారుమడి వేసుకోవాలి. 4 మీటర్ల పొడవు
1 మీటర్ వెడల్పు తర్వాత 15 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమడిని తయారు చేసుకొని నీరు నిలవకుండా ఉన్నట్టయితే మంచి నారుమడి వస్తుంది. అయితే మామూలుగా మార్కెట్లో లభించే క్యాబేజీ విత్తనం అంతా కూడా మనకి సీడ్ ట్రీట్మెంట్ అయి వస్తుంది. ఇకపోతే ఈ క్యాబేజీలో మనకి నల్ల కుళ్ళు తర్వాత ఈ డాంపింగ్ ఆఫ్ అంటే నారు కుళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి మనము నారుమడిలో ట్రైకోడర్మా విరిడి వేసుకోవడము లేదా ఒక 10 రోజుల తర్వాత ఈ మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి లేదా కార్బండిజిమ్ అనేది 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఆరోగ్యవంతమైన నారుని మనము పెంచుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ ప్రోట్రేల ద్వారా కూడా మనము ఈ నారుమడిని తయారు చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఈ ప్రోట్రేల ద్వారా మనకి విత్తనం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. వేసిన ప్రతి ఒక్క గింజ కూడా మొలిసి మంచి సీడ్లింగ్ అంటే మంచి మొక్కగా మంచి నారు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నారు పెరిగిన తర్వాత 25 రోజుల్లో మనకి నారు తయారవుతుంది. మనకి ప్రధాన పొలంలో ముఖ్యంగా మనకి స్వల్పకాలిక రకం అంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అయితే మనకి 45 × 45 సెంటీమీటర్ల చొప్పున వేసుకోవాలి. ఒకవేళ దీర్ఘకాలిక రకాలైతే 60 × 45 సెంటీమీటర్ల చొప్పున వేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి వస్తుంది. ప్రధాన పొలాన్ని మనము ఒక 10 రోజుల ముందే మంచిగా లోతుగా దుక్కి చేసుకోవాలి. తర్వాత పశువుల ఎరువు అనేది దాదాపు 8 నుంచి 10 టన్నుల వరకు వేసుకోవచ్చు. అయితే ఇక ఎరువుల మోతాదు విషయానికి వస్తే మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఎలిమెంట్ లోపము అలాంటివి ఉంటాయి కాబట్టి వారి మట్టి నమూనా పరీక్షలు చేసిన తర్వాత ఆ లోపాలని చూసుకొని ఎరువులను వాడుకుంటే మంచిది. ఇకపోతే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఈ డ్రిప్ పద్ధతి ఫర్టిగేషన్ ట్యాంక్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి మామూలుగా అయితే ఒక ఎకరానికి ఒక 24 కిలోల నత్రజని 3 దఫాల్లో వేసుకోవాలి. తర్వాత భాస్వరము పొటాషియం ఒక 32 కిలోలు ఎకరానికి చొప్పున వేసుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది. క్యాబేజీలో మనకి నారు నాటినప్పటి నుంచి కూడా 2-3 రకాల పురుగులు బాగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ క్యాబేజ్లో మనకి డైమండ్ రెక్కల పురుగు అనేది నారుమడిలో కూడా ఉంటుంది, ప్రధాన పొలంలో కూడా చాలా ఎక్కువగా ఆశిస్తుంది. అయితే ఈ క్యాబేజీ పంటను వేసుకున్నప్పుడు మనం కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించినట్టయితే ఈ పురుగును కానీ కొన్ని రకాల తెగుళ్లను కూడా మనం నివారించుకోవచ్చు. అయితే పంట మనము ప్రధాన పొలంలో వేసుకున్న ముందే 2 వరుసలు ఆవ పంటను వేసుకున్నట్టయితే మనకి ఈ శత్రు పురుగులు అనేవి పోయి మిత్ర పురుగులు ఎక్కువగా వచ్చి మన క్యాబేజీ పంటను ఆశించే పురుగులను తినేస్తాయి. తద్వారా మనకి క్యాబేజీ పంటను సంరక్షించుకోవచ్చు. ఇకపోతే అక్కడక్కడ ఈ పంగ కర్రలు పెట్టుకోవడము, ఈ మార్కెట్లో ఈ లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి. వాటిని ఎకరాకి ఒక 5 నుంచి 6 చొప్పున మనం అమర్చుకున్నట్టయితే ఈ తల్లి రెక్కల పురుగులన్నీ కూడా దాంట్లోకి వచ్చి పడి చనిపోతాయి. ఇక దీని ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నట్టయితే నివారణకి మనకి స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా క్లోరాంట్రనిప్రోల్ అనేది 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా నోవాల్యూరాన్ అనేది 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము ఒకటే రకమైన పురుగు మందుని కొట్టకుండా 2-3 రకాలుగా మార్చి వాడినట్టయితే ఈ డైమండ్ రెక్కల పురుగుని మనము నివారించుకోవచ్చు. ఇకపోతే చాలామంది రైతులు ఈ ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో కూడా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు కెమికల్స్ యూజ్ చేయకూడదు అన్నప్పుడు మనకి మార్కెట్లో ఈ బ్యాసిల్లస్ థ్యూరింజెన్సిస్ బీటీ ద్రావణము లభిస్తుంది. దాని 2 నుంచి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున వాడుకున్నట్టయితే ఈ డైమండ్ రెక్కల పురుగుని మనం నివారించవచ్చు. ఇంకొక రోగము నల్ల కుళ్ళు తెగులు అనేది కూడా ఈ క్యాబేజ్లో ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఆకంతా నల్లగా వి ఆకారంగా మాడిపోతూ ఉంటుంది. దీనికైతే ఈ స్ట్రెప్టోసైక్లిన్ కానీ కాసుగామైసిన్ కానీ ఒక 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ తెగులు తీవ్రంగా వచ్చినట్టయితే తర్వాత 2 సంవత్సరాల వరకు మనము నూనె గింజ పంటలు వేసుకున్నట్టయితే ఈ తెగుల్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే మనం పురుగు మందు కొట్టిన తర్వాత 5 నుంచి 7 రోజుల వరకు ఒక గ్యాప్ ఇచ్చి తర్వాత పువ్వుని కోయటం వలన పురుగు మందు అవశేషాలు తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. నీటిని కూడా ఒకవేళ బరువైన నెలలైతే ఒక 10 రోజుల వ్యవధిలో ఒకసారి ఇవ్వటము, ఒకవేళ తేలిక నెలలైతే వారం రోజులకు ఒకసారి నీటిని ఇవ్వడము, ఇలా చేసుకున్నట్టయి ఈ సస్యరక్షణ పద్ధతులను పాటించినట్టయితే ఎకరాకి దాదాపు ఒక 14 నుంచి 16 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.